డూస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏవైతే ఫాలో అవ్వాలి? రైట్ క్లీన్ అండ్ రీడబుల్ కోడ్. యూజ్ ప్రాపర్ ఇండెంటేషన్ 4 స్పేసెస్. మీరు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు ఇండెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 4 స్పేసెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. జనరల్గా 2 స్పేసెస్ ఇస్తారు, బట్ మీకు అది కోడ్ అనేది అంత క్లీన్గా రీడబుల్గా ఉండదు. సో 4 స్పేసెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫాలో పెప్ 8 కోడింగ్ స్టాండర్డ్స్. మరి పెప్ 8 కోడింగ్ స్టాండర్డ్స్ మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే, పెప్ 8కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అనేది మా ఇంటర్నెట్లో అయితే అవైలబిలిటీ ఉంటుందండి. సో మీరు అక్కడి నుంచి అయితే ఈ కోడింగ్ స్టాండర్డ్స్ ఏం ఫాలో అవ్వాలనేది డీటెయిల్గా ఉంటుంది. అండ్ లేటర్ డూస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్లో యూజ్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్. సో చాలామంది బిగినర్స్ చేసేది ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు ఇలా A = 10, B = 20 ఈ విధంగా వేరియబుల్ నేమ్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో ఇది చాలా రాంగ్ అండి. లైక్ అసలు అసలు ఏంటి ఈ ఏ అనేది ఏంటి, బి అనేది ఏంటి, అసలు ఈ 10 ఏంటి, 20 ఏంటి మనకు తెలియాలి కదా. అసలు మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం, 10, 20 అని వాల్యూస్ అయితే ఇచ్చాం. ఈ 10 అనేది ఏంటి, అసలు ఏ వాల్యూ ఇది? లైక్ ఇది ఏమన్నా రోల్ నెంబరా, ఆర్ ఇది ఏమన్నా డిపార్ట్మెంట్ నెంబరా, ఆర్ ఇది ఏమన్నా ఐడినా, ఆర్ ఇది ఎవరిదన్నా ఏజా? సో మనకి ఈ వాల్యూ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? సో దానికి మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్ ఇస్తే మనకు ఒక ఐడియా ఉంటుందిగా, నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందిగా. ఇప్పుడు ఇట్లా ఇది చూడండి, A = 10 అండ్ ఏజ్ 2 = 20. సో ఇవి కొంచెం మీనింగ్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు 10 అంటే ఏంటో మీకు తెలుస్తుందా? ఈ 10 అనేది ఒక ఏజ్, ఒక పర్సన్ ఒక ఏజో, లేకపోతే ఒక హౌస్ ఒక ఏజో సంథింగ్. మీకు అట్లా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయండి. బిగినింగ్ స్టేజ్ నుంచే మీకు ఇది ఉండాలన్నమాట. ఓకే. అవాయిడ్ సింగిల్ లెటర్ ఆర్ క్రిప్టిక్ వేరియబుల్ నేమ్స్. సో సింగిల్ లెటర్ నేమ్స్, సో ప్రీవియస్గా చెప్పినట్టుగా ఇలా A = B అని ఇవ్వకండి. అని కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే బిగినర్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కింద వేరియబుల్ నేమ్స్ తీసుకుంటారు. లేకపోతే ఇట్లా లైక్ వాసు లేకపోతే కిరణ్ అని చెప్పేస్తారు. ఏంటి వాసు ఏంటి కిరణ్ వేరియబుల్ నేమ్స్ అనేవి క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూడండి, యూజర్ ఏజ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఒక ఏజ్ ఇవ్వాలనుకుంటే U = 10 అని రాయకుండా ఇట్లా వేరియబుల్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా రాయండి. ఓకేనా. సో ఇవైతే ఫాలో అవ్వండి. మరి ఏం ఫాలో అవ్వకూడదు? ఇలాంటివి ఫాలో అవ్వకూడదు. ఓకే. అండ్ డూస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ బ్రేక్ డౌన్ కోడ్ ఇంటూ ఫంక్షన్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకునేంత వరకు ప్రోగ్రామ్ అనేది మీరు నార్మల్గా రాయొచ్చండి. వన్స్ మీరు అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్ళిన తర్వాత లైక్ మీరు ఫంక్షన్సే యూజ్ చేయాలి. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇండికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఎందుకు? ఫర్ రైట్ రీయూజబుల్ అండ్ మాడ్యులర్ కోడ్, లైక్ క్రియేటింగ్ ఫంక్షన్స్ ఫర్ రిపిటేటివ్ టాస్క్. ఒక టాస్క్ అనేది రిపీట్గా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అండ్ రీయూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, మోడ్యులర్ కోడ్ కింద డివైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఫంక్షన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఇప్పుడు మీ రియల్ టైం ఎగ్జాంపుల్లో ఏటీఎం అని చెప్పి ఉంటుంది. మీ అందరూ ఏటీఎం యూజ్ చేస్తారు కదా. ఈ ఏటీఎంకి ఫంక్షనాలిటీస్ అంటే ఏమని చెప్తారు? విత్డ్రా, డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్తారు. అంటే ఈ విత్డ్రాకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాశారు, డిపాజిట్కి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, బ్యాలెన్స్కి బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఇప్పుడు ఇది ఒక ఫంక్షనాలిటీ అండి, ఇది ఒక ఫంక్షనాలిటీ. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఏ బ్లాక్ ఆఫ్ కాల్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ మోడల్. ఓకేనా. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షనాలిటీ. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇది ఒక ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు కోడ్ రాసేసాం కదా, ఇప్పుడు విత్డ్రా ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోగలమా? ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు కదా. కోడ్ అనేది మనకి కొంచెం రీడబుల్గా మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంది కదా. అండ్ ఇలాంటి లైక్ రిపీటెడ్ టాస్క్ చేసుకోవడానికి రీయూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అయితే యూజ్ చేయండి. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఏమేమి చెయ్యకూడదు అంటే లైక్ హార్డ్ కోడింగ్ వాల్యూస్ లాంటివి ఇవ్వడానికి అయితే ట్రై చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి పైథాన్లో ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం వచ్చేసరికి ట్రై ఎక్సెప్ట్ బ్లాక్. ఈ బ్లాక్స్ అయితే యూజ్ చేయండి. ఓకేనా. అండ్ డ్రై ప్రిన్సిపల్స్ అయితే రిపీట్ చేయకండి. ఓకేనా. లైక్ డోంట్ కాపీ పేస్ట్ కోడ్ మాట. సో యూజ్ లూప్స్ ఆర్ ఫంక్షన్ ఇన్స్టెడ్. సో ఫంక్షన్స్ కానీ లూప్స్ కానీ యూజ్ చేయండి, కాపీ పేస్ట్ లాంటివి అయితే చేయకండి. సో ఇవి అయితే ఫాలో అవ్వండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదా. సో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి February 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM
2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్‌లో మనమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే, లైవ్ క్లాసెస్ అయిపోయిన వెంటనే ఎవరైనా లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ టాపిక్ వైస్ టాస్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి అండ్ స్టడీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ కెరియర్ గైడెన్స్ ఉంటుంది, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఈ కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసామండి. అండ్ కోర్స్ ఫీ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డెమో వాచ్ చేయండి. డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మార్నింగ్ బ్యాచ్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సెపరేట్ వీడియో కూడా ప్రొవైడ్ చేసామండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కూడా ఈ కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డెమో షేర్ చేస్తారు, డెమో వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.